ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ మాసాయపేట మండలంలో మండల సేవా పక్వాడ్ మండల కార్యశాల నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సెప్టెంబర్ 17 తారీఖున నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర పార్టీ 15 రోజుల కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి నిర్వహించాలని చెప్పి ఈ యొక్క కార్యశాలను ఇక్కడ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు రక్తదాన శిబిరాలు మెదక్ జిల్లాలో 3 చోట్ల 3 మున్సిపల్లో ఈ యొక్క రక్తదాన శిబిరాలు నిర్వహిస్తాం. వారు 75 సంవత్సరాలు యొక్క 75వ సంవత్సరము పుట్టినరోజు సందర్భంగా 75 యూనిట్లు 75 మందితోని ఈ యొక్క రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క పట్టణాలలో పేరుకపోయిన చెత్త చెదారాన్ని అంతా కూడా స్వచ్ఛ భారత్ పేరు మీద అంతా కూడా స్వచ్ఛ భారత్ నిర్వహించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా అమ్మ పేరుతోని ప్రతి బూతులో బూత్ అధ్యక్షులు అందరూ కూడా అమ్మ పేరుతోని ఒక మొక్క నాటే కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా వికలాంగులకు గ్రామాలలో ఉన్న వికలాంగులను గుర్తించి ఆ ఊరిలో ఉన్న వృద్ధులను కూడా గుర్తించి వారి అవసరాలకు తన వంతు మా బీజేపీ కార్యకర్తలు తన వంతు సహాయం చేసి ఎవరైనా ఓల్డేజ్ వాళ్ళు ఉంటే వారికి చలి ఉన్నది కాబట్టి ఇప్పుడు వచ్చేది చలికాలం ఉన్నది దుప్పట్లు కానీ పంపిణీ కార్యక్రమము. అదేవిధంగా వికలాంగులను గుర్తించి వారికి సన్మానం చేసే కార్యక్రమము. అదేవిధంగా భారత ప్రధానమంత్రి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ అక్టోబర్ 2వ తారీఖు నాడు మహాత్మా గాంధీ అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జన్మదినాలను పురస్కరించుకొని వారికి పూలతోని సత్కరించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ 15 రోజులు సేవాపక్షం పేరు పెట్టి మరి రాష్ట్ర పార్టీ మాకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము గొప్పగా నిర్వహిస్తామని చెప్పి ఇక్కడ మాసాయిపేట మండలంలో ఒక మండల స్థాయి నాయకులతోని మాట తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలు సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి మేము మొదలు పెడుతున్నాం. అక్టోబర్ ముగించుకొని ఆ తదుపరి మళ్ళీ కూడా కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ కూడా నిర్వహిస్తాం. బీజేపీ కార్యకర్తలు ప్రతి పనిలో కూడా ముందుంటారని చెప్పి సమాజానికి తెలియజేయాలి. సేవా కార్యక్రమంలో బీజేపీ నాయకులంతా కూడా ముందుంటారని సమాజం కోసం తెలియజేయడం కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారు చేయాలని చెప్పడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం.